లో ఉన్న మన రైతు మేకల పెంటయ్య గారు తమ సక్సెస్ ని పంచుకోవడానికి ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే పెంటయ్య గారు. నమస్తే. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది ఉన్నట్టు మీ వెనకాల మేకలు ఉన్నాయని విన్నాము. అసలు మీ మేకల్ని మీరు ఏం పెట్టి పెంచుతారు? నల్ల మేక, తెల్ల మేక? నల్ల మేకని. నల్ల మేక అయితే గడ్డి పెట్టి పెంచుతాను. ఓ, మరి తెల్ల మేకని? దానికేమైనా చికెన్ బిర్యానీ పెడతానేటి, దానికి ఆ గడ్డి పెట్టి పెంచుతాను. ఓకే సార్, మీరు మీ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు? నల్ల మేకనా తెల్ల మేకనా? నల్ల మేకని సార్. నల్ల మేకనైతే మా వాకిట్లో కడతాను. ఓహో, మరి తెల్ల మేకని? దాన్ని ఏమైనా రామోజీ ఫిల్మ్ సిటీలో కడతాను అనుకున్న వేటి, దాన్ని మా వాకిట్లోనే కడతాను. ఓకే సార్, మీరు మీ మేకల్ని ఎలా స్నానం చేయిస్తారు? నల్ల మేకనా తెల్ల మేకనా? నల్ల మేకని సార్. నల్ల మేక అయితే నీటితో స్నానం చేయొత్తాను. ఓహో, మరి తెల్ల మేకని? దానికేమైనా కేసు బీర్లతో స్నానం చేయొత్తాను అనుకున్న వేటి, దానికి ఆ నీటితోనే స్నానం చేయొత్తాను. నీకు అసలు బుద్ధి ఉందా? రెండింటికి ఒకేలా చేస్తున్నప్పుడు మరి అస్తమానం నల్ల మేక తెల్ల మేక అని అడుగుతావేంటి? ఎందుకంటే నల్ల మేక నాది, మరి తెల్ల మేక? తెల్ల మేక కూడా నాదే. ఇప్పుడు అర్థమైంది కదేటి, మీరు టీవీలో ఒకే వార్త గంటలు గంటలు తిప్పి తిప్పి వేసినప్పుడు మరి మా ప్రేక్షకులకి ఎలాగుంటది? అది లెక్క.